ఈ మెంత తుఫాన్ ప్రభావం ఏమో గాని వాతావరణం అయితే చాలా చల్లగా అయిపోయింది. అందుకే వేడివేడిగా చిట్టి ముత్యాల రైస్‌తో చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అది మట్టి దాకలో. చాలా టేస్టీగా వచ్చింది. ప్రిపరేషన్ అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇదిగోండి, ముందుగా ఈ పాట్‌నైతే తీసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి మగ్గించడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి మూత పెడితే బాగా మగ్గుతాయి గనక ఒక 5 మినిట్స్ మూత పెట్టి చూసాను. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కాజు అయితే యాడ్ చేశాను మరింత టేస్ట్ కోసం. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని ఒక 1 అవర్ పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఆ చికెన్‌ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాను. ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడిపోయింది చికెన్ అంతా కూడా. ఇప్పుడు మరింత టేస్ట్ కోసం అలాగే స్మూత్‌గా ఉండడం కోసం చికెన్ ముక్కలకి అంతా కూడా మసాలా పట్టడం కోసం ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేశాను. పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీకి కావాల్సినటువంటి పసుపు, ఉప్పు, కారం సరిపడినంత ఇప్పుడే వేసేసుకొని మూత అయితే పెట్టేశాను. తర్వాత 1 అవర్ ముందే నేను చిట్టి ముత్యాల రైస్‌ని నానబెట్టుకొని ఉంచుకున్నాననమాట. ఈ రైస్ అంతా కూడా ఇప్పుడు చికెన్ దగ్గర పడిపోయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా కూడా రైస్‌కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా రైస్‌కి బాగా పట్టుకొని ఫ్లేవర్ అంతా కూడా చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అయితే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేయాలి. రైస్ మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కరెక్ట్‌గా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే ఈ విధంగా ఉంచాను. తర్వాత దమ్ అయితే పెట్టాననమాట. ఈ విధంగా చేస్తే అడుగంటకుండా ఉంటుంది. చూసారా? హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో? నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.